వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి ఈక్విలిబ్రియం అనే ఒక చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఆ 4 మార్క్స్ క్వశ్చన్ లీ చార్ట్లర్ ప్రిన్సిపల్ నుంచి రాసి దాని యొక్క అప్లికేషన్ అంటే ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్కి సంబంధించిన డీటెయిల్స్ రాయమనేది క్వశ్చన్ యొక్క సారాంశంగా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆ ప్రిన్సిపల్ ప్లస్ ఈ ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ యొక్క డీటెయిల్స్ నేర్చుకునే ముందు 2-3 ఫండమెంటల్స్ నేర్చుకుంటే మనకి క్వశ్చన్ యొక్క సారాంశం ఎక్కువగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఒకసారి చూస్తే ద పొజిషన్ ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ఎ రివర్సిబుల్ రియాక్షన్ ఈజ్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఏదైతే ఒక రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్ ఉందో అది దాని యొక్క ఈక్విలిబ్రియం స్టేట్ యొక్క పొజిషన్, దాని యొక్క స్థానాన్ని కొన్ని ప్రధానంగా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మనం తెలుసుకుంటున్నాం. అదేంటంటే ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అంటే క్రియాజనకాల లేదా క్రియాజన్యాల యొక్క గాఢతలు, రెండవది టెంపరేచర్ ఆఫ్ ద రియాక్షన్ చర్య యొక్క ఉష్ణోగ్రత, మూడవది ద ప్రెషర్ ఆఫ్ ద రియాక్షన్ చర్య యొక్క పీడన. ఈ మూడు ప్రధానంగా మనకి ఏం చేస్తాయంటే ఒక ఈక్విలిబ్రియం స్టేట్ యొక్క పొజిషన్ని, ఒక రివర్సిబుల్ రియాక్షన్ యొక్క ఈక్విలిబ్రియం స్టేట్ యొక్క పొజిషన్ అవి ప్రధానంగా ప్రభావితం చేస్తాయనేది ప్రధానంగా ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి రివర్సిబుల్ రియాక్షన్స్ మీద ఇద్దరు సైంటిస్టులు హెన్రీ లూయిస్ లీ చార్ట్లర్, ఎఫ్ బ్రౌన్, ఒకరు 1885లో ఒకరు, అలాగే 1886లో ఒకరు, వీరు దీని మీద అనేక ప్రయోగాలు అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఒక ప్రిన్సిపల్ని ఒకదాన్ని చెప్పడం జరిగింది. ఆ ప్రిన్సిపల్ని మనం ఏమంటామంటే లీ చార్ట్లర్స్ బ్రౌన్ ప్రిన్సిపల్ అని అనొచ్చు, లేకపోతే సింపుల్గా మనం ఇప్పుడు చదువుకునేటటువంటి లీ చార్ట్లర్స్ ప్రిన్సిపల్గా దాన్ని మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏం చెప్పారు దీనికి సంబంధించి అంటే ఒకసారి చూస్తే ఈ యొక్క లీ చార్ట్లర్ సూత్రంలో దానికి నిర్వచనం ఒకసారి మనం చూస్తే, ఒకసారి ఇఫ్ ఏ కెమికల్ రియాక్షన్ అట్ ఈక్విలిబ్రియం ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్, ప్రెషర్ ఆర్ కాన్సన్ట్రేషన్ దట్ గవర్న్ ద కెమికల్ ఈక్విలిబ్రియం, ఏదైతే ఒక రసాయనిక సమస్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, లేకపోతే గాఢత, దేని యొక్క గాఢత, రియాక్టెంట్ లేకపోతే ప్రొడక్ట్ గాఢతలు కనుక మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ చేంజ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మార్పుకి గురి చేస్తామో అప్పుడేమవుతుంది, ద ఈక్విలిబ్రియం పొజిషన్ షిఫ్ట్స్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ దిస్ చేంజ్ ఈజ్ రెడ్యూస్డ్ ఆర్ నల్లిఫైడ్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, షిఫ్ట్ అవుతుంది అనమాట. ఎట్లా షిఫ్ట్ అవుతుంది, ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని కనుక మనం మార్పు చేస్తే, చేంజ్ చేస్తే ఆ రియాక్షన్ ఎటు షిఫ్ట్ అవుతుంది మనకి, అది దాన్ని తగ్గించుకునే వైపుకు లేదంటే రద్దు చేసుకునే వైపుకి అది షిఫ్ట్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే లీ చార్ట్లర్ ప్రిన్సిపల్గా మనం చదువుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెషర్ కానీ, టెంపరేచర్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ పెంచితే లేకపోతే తగ్గిస్తే ఆ యొక్క పొజిషన్ ఏమవుతుందో, ఈక్విలిబ్రియం యొక్క పొజిషన్ ఎటు షిఫ్ట్ అవుతుందో ఒకసారి మనం చూస్తే, ఒకసారి ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఒకసారి చూస్తే, ఒకవేళ ఇక్కడ యారో మార్క్ ఇక్కడ అప్వర్డ్ వేసాను, ఇక్కడేమో డౌన్వర్డ్ వేసాను, దీన్ని పెంచినట్టు తగ్గించినట్టుగా మీరు ఇక్కడ ఐడియా పెట్టుకోండి. ఇక్కడ అప్వర్డ్ యారో మార్క్ అంటే మన ప్రెషర్ని మనం ఏం చేస్తామంటే పెంచామన్నమాట. పెంచినప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ద డైరెక్షన్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది, నల్లిఫై అవుతుంది మనం ఇక్కడ చదువుకోవడం జరిగింది. దాన్ని తగ్గించుకునే వైపుకు లేకపోతే రద్దు చేసుకునే వైపుకి ఆ యొక్క సమస్థితి స్థానం ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎటు షిఫ్ట్ అవుతుంది మనకి, అది వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అంటే ఘనపరిమాణం తగ్గే దిశ వైపుకి అది షిఫ్ట్ అవుతుంది మేడం. అలా కాకుండా మనం ఈ ప్రెషర్ని కనుక మనం ఇక్కడ తగ్గించామనుకోండి అంటే మనకు అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యే వైపుకి అది యొక్క సమస్థితి స్థానం జరుగుతుంది అనమాట. అంటే ఘనపరిమాణం పెరిగే వైపుకి అది షిఫ్ట్ అవుతుంది అనమాట. అలాగే రెండోది మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అంటే మనకి ఏమవుతుంది, పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా ఎండోథర్మిక్ రియాక్షన్ వైపుకి షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే ఉష్ణగ్రాహక చర్య వైపుకి షిఫ్ట్ అవుతుంది. అలా కాకుండా మనం తగ్గించామనుకోండి టెంపరేచర్ నాటి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్సోథర్మిక్ రియాక్షన్ వైపుకి, ఉష్ణమోచక చర్య వైపుకి అది షిఫ్ట్ అవుతుంది అనమాట. అలాగే కాన్సన్ట్రేషన్ చూస్తే రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక మనం పెంచాం, మనకు యారో మార్క్ చూడండి ఇక్కడ అప్వర్డ్ వేసాను, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఫార్వర్డ్ రియాక్షన్, పురోగామి చర్య అవుతుంది అనమాట. అంటే రియాక్టెంట్ వైపు నుంచి ప్రొడక్ట్ వైపుకి ఆటోమేటిక్గా రియాక్షన్ షిఫ్ట్ అవుతుంది. అలా కాకుండా రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక మనం ఇక్కడ తగ్గించామనుకోండి అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుతుంది అనమాట. అంటే ప్రొడక్ట్ వైపు నుంచి రియాక్టెంట్ వైపుకి జరిగే అవకాశం, షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ యొక్క వీటికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మనం చూడాల్సింది అప్లికేషన్ టు ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3. అంటే SO3 ప్రొడక్షన్లో మనకి యొక్క
లీ చార్ట్లర్ ప్రిన్సిపల్ని ఎట్లా మనకి అప్లై చేశారనేది ఒకసారి చూస్తే, అంటే మనకి ఇది మనకి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రొడక్షన్ ఎందుకు వస్తుందంటే, సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం ఏం చేస్తున్నాం అంటే కాంటాక్ట్ ప్రాసెస్లో స్పర్శ పద్ధతిలో తయారు చేస్తున్నాం అనమాట. ఆ తయారు చేసేటప్పుడు రియాక్షన్ ఒకసారి చూస్తే సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు సల్ఫర్ ట్రైఆక్సైడ్. అంటే ఇక్కడ 2 moles ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ 1 mole ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే మనకి ఏమవుతుందంటే 2 moles ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనే ఒక ప్రోడక్ట్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ డెల్టా హెచ్ అనేది ఎంథాల్పీ చేంజ్ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే -189 kilojoules అనమాట. అంటే ఉష్ణ మోచక చర్య, ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్గా మనకు తెలుస్తుంది. అంటే 189 kilojoules ఆఫ్ ఎనర్జీని ఉష్ణాన్ని మనకి ఏం చేస్తుందంటే అది విడుదల చేస్తుంది అనమాట. ఇక్కడ దీన్ని ఎట్లాగా మనం ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఎట్లా వీళ్ళు ఆప్టిమమ్ కండిషన్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ ఈ రియాక్షన్ కనుక మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా గ్యాసెస్ స్టేట్లో ఉన్నాయి. అంటే హోమోజీనియస్ ఈక్విలిబ్రియం ఇక్కడ మనకి ఇక్కడ. రెండోది ఇక్కడ చూసినప్పుడు ఈ రియాక్షన్ చూస్తే మనకి ఇది రివర్సిబుల్ రియాక్షన్ అని అర్థమవుతుంది, ద్విగత చర్య ఉత్క్రమణీయ చర్య అని అర్థమవుతుంది. రెండోది ఎక్సోథర్మిక్ అంటే ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. మూడోది డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అనమాట. అంటే 2 moles + 1 mole, అంటే మనకి ఇక్కడ 2 + 3 1 మనకి ఇక్కడ 3 moles ఆఫ్ రియాక్టెంట్ ఉపయోగిస్తే మనకి 2 moles మాత్రమే మనకి ఏమవుతుంది ప్రొడక్ట్ అనేది వస్తుంది. కాబట్టి డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అన్నట్టు ఘనపరిమాణం మనకి ఇక్కడ తగ్గుతుంది అనమాట. దీన్ని బట్టి చూస్తే ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ అంటే పీడనం యొక్క ప్రభావం ఎట్లాగా దీన్ని ఉంది, అలాగే దీన్ని మనం ఏం చేస్తే ఎలాంటి ఆప్టిమమ్ కండిషన్ తీసుకుని మనం ఈ ప్రొడక్షన్ మనం ఎక్కువ తయారు చేయాలి ఒకసారి చూస్తే, దెర్ ఈజ్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఇన్ ద ఫార్వర్డ్ రియాక్షన్. అంటే ఫార్వర్డ్ రియాక్షన్లో మనం చూసినప్పుడు ఘనపరిమాణం తగ్గుతుందని తెలుస్తుంది. సో యాజ్ పర్ లీ చార్ట్లర్ ప్రిన్సిపల్, మన లీ చార్ట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం హై ప్రెషర్స్ ఫేవర్ ద ఫార్మేషన్ ఆఫ్ SO3. అప్పుడు మనం ప్రెషర్ని ఎక్కువ ఉపయోగిస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఈల్డ్ అనేది ఈ యొక్క SO3 యొక్క ఈల్డ్ అనేది మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అట్ దీస్ హై ప్రెషర్స్ ద టవర్స్ యూజ్డ్ ఇన్ దిస్ సింథసిస్ ఆర్ కరోడెడ్. కానీ ఎక్కువ ప్రెషర్ మనం ఎప్పుడైతే ఉపయోగించామో ఇందులో ఉపయోగించేటటువంటి ఈ టవర్స్, ఈ కాంటాక్ట్ ప్రాసెస్లో ఉపయోగించేటటువంటి ఈ టవర్స్ ఏమవుతాయంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్షయం చెందే అవకాశం ఉంటుంది, కరోజన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఏం చేస్తున్నారు, దేర్ ఫోర్ ఆప్టిమమ్ ప్రెషర్స్ ఆర్ యూజ్డ్. కాబట్టి దీనికి తగినంత మాత్రంగా ఒక ఆప్టిమమ్ ప్రెషర్ని ఒకదాన్ని మనకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎంత మనకి 1 నుంచి 2 అట్మాస్ఫియర్ల పీడనాన్ని మాత్రమే మనకి ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. 1 to 2 అట్మాస్ఫియర్ ప్రెషర్ని ఇక్కడ ఆప్టిమమ్ కండిషన్గా మనకి ఇక్కడ దీన్ని మనం చెప్పొచ్చు. ఇది ప్రెషర్కి సంబంధించి. రెండోది మనం ఒకసారి చూస్తే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఇక్కడ మనం చూస్తే ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ యాన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే ఈ ఫార్వర్డ్ రియాక్షన్ చూసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్గా మనకు అర్థమవుతుంది. అయితే అప్పుడు ఏం చేయొచ్చు మనం ఇక్కడ, దేర్ ఫోర్ అకార్డింగ్ టు లీ చార్ట్లర్ ప్రిన్సిపల్ లో టెంపరేచర్స్ ఫేవర్ ద ఫార్వర్డ్ రియాక్షన్. అంటే పురోగామి చర్యలో ఫార్వర్డ్ రియాక్షన్లో మనం తక్కువ టెంపరేచర్ని ఉపయోగిస్తే సరిపోతుంది, ఆల్రెడీ ఇది ఉష్ణాన్ని విడుదల చేస్తుంది కాబట్టి. సో బట్ అట్ ద లో టెంపరేచర్స్ ద రియాక్షన్ ఈజ్ వెరీ స్లో. ఎప్పుడైతే మనం టెంపరేచర్ తగ్గించామో చర్య యొక్క వేగం ఏమవుతుందంటే బాగా తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దేర్ ఫోర్ ద ఆప్టిమమ్ టెంపరేచర్ ఆఫ్ 673 kelvins ఈజ్ యూజ్డ్. కాబట్టి ఈ యొక్క ఆప్టిమమ్ టెంపరేచర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఎంత అంటే మనకి ఇక్కడ 673 kelvinsని మనం 673 kelvinsని ఈ రియాక్షన్లో మనం ఉపయోగించడం అనేది జరిగిందనమాట. అయితే నెక్స్ట్ ఇంకొకటి దీనికి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో ఒకసారి చూస్తే అది ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ అనమాట. క్యాటలిస్ట్ అంటే మీకు తెలిసిందే, రేట్ ఆఫ్ ద రియాక్షన్ మనం ఏం చేస్తుందంటే ఆల్టర్ చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఒక చర్య యొక్క వేగాన్ని ఆల్టర్ చేయడానికి ఉపయోగించేదాన్ని మనం క్యాటలిస్ట్ అని చెప్తాం. ఇక్కడ మనకి టు స్పీడప్ ద రియాక్షన్ ఏ క్యాటలిస్ట్ వెనాడియం పెంటాక్సైడ్ ఈజ్ యూజ్డ్. అంటే ఈ యొక్క చర్య యొక్క వేగాన్ని అంటే సమతాస్థితికి తొందరగా చేరుకోవడానికి ఒక క్యాటలిస్ట్, ఒక ఉత్ప్రేరకాన్ని ఒక దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది ఈ కాంటాక్ట్ ప్రాసెస్లో. అదేంటంటే V2O5 అంటే వెనాడియం పెంటాక్సైడ్ అనే దాన్ని ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ యొక్క క్వశ్చన్లో మనం రాయాల్సిందేమో ఒక ప్రిన్సిపల్ రాయాల్సి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆప్టిమమ్ కండిషన్స్. ప్రెషర్ను ఉపయోగించేటప్పుడేమో మనం ఇక్కడ ఎంత ఉపయోగిస్తాం, ఆప్టిమమ్ 1 to 2 అట్మాస్ఫియర్స్ ఉపయోగిస్తాం. అలాగే టెంపరేచర్ని 673 kelvins ఉపయోగిస్తాం. అలాగే క్యాటలిస్ట్ని ఏమో ఇక్కడ వెనాడియం పెంటాక్సైడ్ అనే దాన్ని ఉపయోగిస్తాం అనేది ఈ పాయింట్స్ ప్రధానంగా మనకు రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.